అస్మద్గురుభ్యో నమః. చిన్న లోపం పెద్ద ప్రమాదం. మనం చేస్తూ ఉంటాం నిత్య జీవితంలో. వాటి సరిచేసుకునే విధానం ఎలా, గుర్తించడం ఏమిటి, లోపం ఎక్కడ అనే విషయాన్ని గుర్తిస్తే ప్రమాదం నుండి మనము తప్పించుకోవచ్చు. లోపం చిన్నదైనా పెద్దదైనా పరిగణలోనికి తీసుకోదగింది. పైకి కనిపించినంత చిన్నదైనా దానిని పరిగణలోనికి తీసుకోకపోతే భారీ మూల్యము చెల్లించవలసి వస్తుంది. పడవకి ఒకవైపున చిన్న కన్నం పడింది. బొట్టుగా నీరు లోపలికి ప్రవేశిస్తుంది, అంతే తప్ప మరి ఏ ఇబ్బంది లేదు. అయినా అలా విడిచిపెట్టకుండా వెంటనే సవరించాలి. లేకపోతే క్రమంగా అది పెద్ద రంధ్రంగా మారి పడవనే ముంచివేసే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే తేరుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షం అనిపించుకున్న మర్రి చెట్టు విత్తనం చిన్నదిగానే ఉంటుంది. ఎంత చిన్నదో, అందుకే శాఖోపశాఖలు విస్తరించి మహావృక్షం అనిపించుకున్న మర్రి చెట్టు విత్తనం చిన్నదిగానే ఉంటుంది. అందుకే శతకకారుడు పెద్ద మర్రి చెట్టుకి విత్తనం ఎంత చిన్నదో అలాగే చిత్తశుద్ధితో చేసే పని కొంచెమైనా దాని ఫలితం గొప్పది అని చెప్పాడు. ఆధునిక ఆధ్యాత్మిక సామాజిక అంశాలు అన్నిటిలోనూ ఈ విషయానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది నానుడి. అలా అనడానికి మూల కారణం ముందు జాగ్రత్త. పాము చిన్నది కదా అని చిన్న కర్ర తెస్తే ఆ పాము బలమైనదైతే కర్ర శక్తి చాలకపోవచ్చు. అప్పుడు ఇబ్బంది పడవలసిన పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త అవసరము. ఒక యోగి ఆత్మకథ రచించిన పరమహంస యోగానంద గురువు యుక్తేశ్వరగిరి యోగానంద పూర్వనామము ముకుందలాల్ ఘోష్ ఒకసారి గురువుగారి ప్రసంగాన్ని వింటూ ఉన్నారట. ఆ ప్రసంగం అహింస గురించి. అదే సమయంలో ఘోష్ మీద దోమ వాలింది, కానీ కుట్టలేదు. దాని స్వభావం తెలిసిన ఘోష్ దాన్ని చంపాలి అనుకున్నాడు. అంతలోనే గురువు చెబుతున్న విషయం గుర్తు వచ్చి ఆగిపోయాడు. ఆ భావం గ్రహించిన గురువుగారు, దోమను భౌతికంగా చంపకపోయినా మానసికంగా చంపేశావు కాబట్టి అది హింస కింద లెక్క అన్నారట. కాబట్టి మనసుని నియంత్రించుకోవడం అంటే మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వకుండా చూసుకోవడమే. మనము బాగా కనిపించేలాగా ఇలా కొట్టినా తప్పు లేదు, కానీ మనసులో చంపాలి అన్న భావన వస్తేనే పొరపాటు అంటున్నారు. బలి గొప్ప చక్రవర్తి, కానీ నా అంతటి వాడు లేడు అనే అహంకారం అంతర్గతంగా ఉన్నది. అయినా బయటపడేవాడు కాడు. ఆ చిన్న లోపమే విష్ణువు చేత వామనావతారం ఎత్తించడానికి కారణమై ఆయన చేత అణగదొక్కబడే పరిస్థితి కల్పించింది. వాలి గొప్ప వీరుడు, కానీ కామము క్రోధము అనే లోపాల వల్ల నశించాడు. ఆ పైవి ఇవన్నీ కొద్ది మోతాదులోనే ఉండేవి, అయినా అవి అతనికి వినాశానికి దారితీశాయి. రామకృష్ణ పరమహంస విరాగిగా నిర్వికల్ప సమాధి గురించి బోధన చేశారు. ఆ బోధన విన్న వివేకానందుడు, నేను సన్యసించి ఈ అనుభూతితో జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను అంటాడు. ఆ మాట విన్న రామకృష్ణుడు, నీ ఒక్కడి సుఖం చూసుకోవడం చిన్న విషయం, ఇతరుల కోసం పాటుపడడం పెద్ద ప్రయోజనం. కాబట్టి చిన్న విషయాలను జీవిత ప్రయోజనంగా మార్చుకోకుండా ప్రజలందరికీ మేలు చేసే పనులు చేయమని ఆదేశించారు. ఒక శిల్పి చాలా రోజులు కష్టపడి 100 అడుగుల విగ్రహం చెక్కాడు. దాన్ని నిలబెట్టే సమయము ఆసన్నమైంది. చివరిసారిగా పరిశీలించినసరికి ఆ శిల్పం ముఖభాగంలో చిన్న లోపం కనిపించింది. అది మామూలుగా చూసిన ఇతరులు ఎవరూ కనిపెట్టలేరు, కానీ ఆ శిల్పి ఆ విగ్రహాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం గ్రహించిన కొడుకు, ఉన్నది అతి చిన్న లోపం, ఆ మాత్రం దానికి ఇన్నాళ్ళు శ్రమ వృధా చేస్తావా? అయినా అది ఇక్కడ ఉన్నప్పుడే ఎవరు గుర్తించలేదు, అలాంటిది అంత ఎత్తుకు వెళ్ళిపోయాక ఆ ఎత్తులో ఉన్నది ఎవరికి కనపడుతుంది, దానిని ఎవరు గుర్తిస్తాడు అని గడట. ఆ మాటకు శిల్పి, ఎవరు చూసినా చూడకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా ఆ చిన్న లోపం నాకు మాత్రం నిత్యం కనపడుతూనే ఉంటుంది అన్నాడట. ఆధునిక కాలంలోనూ ఈ చిన్న లోపాలను పట్టించుకునే ఆచారం ఉన్నది. పేరున్న పెద్ద కంపెనీల్లో ఉత్పత్తుల నాణ్యత పరిశీలించే విభాగం ఉంటుంది. కంపెనీలో తయారైన వస్తువుల్లో దేనికైనా ఏ చిన్న లోపం ఉన్న అమ్మకానికి అనుమతించరు. అతి సూక్ష్మ లోపాలైతే మాత్రం 2వ రకం వస్తువులుగా ముద్ర వేసి ధర బాగా తగ్గించి అమ్మకానికి పెడతారు. వాళ్ళు అలా చేయకపోయినా కొనుగోలుదారులు కనిపెట్టలేరు. కానీ కంపెనీ పేరు నిలబడాలంటే ఆ జాగ్రత్త అవసరం, చర్యలు అవసరం. అలాగే దేనికైనా
చిన్న విషయమని ఏ మాత్రమో అలసత్వము చూపించిన ఫలితాలు మరోలా ఉంటాయి. రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము ఉండకుండా పూర్తిగా తీర్చేయాలి అనేది. అందుకే చిన్నగా ఉన్నప్పుడే దేన్నైనా సరిచేయాలి, పెద్దదిగా మారాక సరిచెయ్యలేకపోవచ్చు అని మనము చిన్న లోపము పెద్ద ప్రమాదం అనే అంశాన్ని గురించి కదా చర్చించుకుంటున్నాము. ఆ చిన్న లోపం అనేది మొదటిలోనే మన కుటుంబంలో ఎక్కడ ఏ విధంగా అయినా సరే, ఆర్థికంగానా, సామాజికంగానా, లేదా బంధాల విషయంలోన లోపం ఎక్కడ ఉన్నది అన్న గమనించి వెంటనే మనము దానిని పరిష్కరించగలిగినట్లయితే మనము అతిపెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని మన కుటుంబం అంతా హాయిగా జీవించగలమని ఈ విషయాలను ప్రస్తావించడం జరిగింది. చిన్న చిన్న లోపాలను పట్టించుకోకుండా వదిలిపెడితే అది అలవాట్లు కానివ్వండి, లేదా ఆర్థిక సమస్యలైనా కానివ్వండి, పట్టించుకోకుండా వదిలితే అది ఒకనాటికి పెద్ద ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగినది. హరి ఓం తత్సత్.